ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. వెంకయ్యనాయుడు గారి గురించి వాళ్ళు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ముఖ్యంగా 3 ముక్కల్లో చెప్పాలి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మనకున్న తెలుగు వాళ్ళలో వెంకయ్య అనే పేరుతో 4 ప్రముఖులు ఉన్నారు. మొదటి వారు మన జాతీయ జెండాను రూపుదిద్దినటువంటి పింగళి వెంకయ్య గారు ఒకటైతే, మొట్టమొదటి తెలుగు సినిమాని తీసినటువంటి రఘుపతి వెంకయ్య గారు రెండో ఆయన అయితే, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, అందరి కష్ట నష్టాన్ని కూడా తీర్చే తిరుపతి వెంకన్న ఒకరైతే, 4 వెంకన్న నెల్లూరు జిల్లాలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి, మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని చెప్పి అద్భుతంగా నిరూపించి, అంచెలంచెలుగా పెరుగుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న ఒక నాయకుడిగా చేస్తూ, చివరికి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యే స్టేజ్కి వెళ్ళి వాళ్ళ పద్మ విభూషణ్ కూడా కావచ్చుంటే, అదే ఆయన చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో చెప్పారు, ఖాళీగా ఉంటే మధ్యలో సెంట్రల్ హాల్లో కూర్చొని కాఫీలు కౌర్లు చెప్పుకోవడం కాదయ్యా, అక్కడ లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీలోకి వెళ్ళి చదవండి, నాయకులందరూ కూడా ఎలా చేశారు, వాళ్ళు ఎల్లీలు వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు అన్నీ ఉంటాయని మాకు చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. అలాంటి వ్యక్తికి ఇవాళ ఈ గౌరవం కాబట్టి ఒకటే కాదు, రాబోయే రోజుల్లో భారత రత్న కూడా ఆయన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అలాగే 50 years కంప్లీట్ చేసుకున్నారు, సో ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీకి వచ్చి నేను వచ్చినప్పుడు మహా అయితే 15 సంవత్సరాలు ఉంటానేమో అనుకున్నాను, అంతకన్నా ఉండలేను అని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే 50 సంవత్సరాలు పూర్తి చేసి ఇవాటికి కూడా మళ్ళీ అందరి మన్ననలు పొందుతూ అందరి అభిమానాన్ని పంచుకుంటున్నది చాలా చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.